హాయ్ చిన్నారులు, ఈ సన్ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఈ సన్ఫ్లవర్స్ నుంచే సన్ఫ్లవర్ ఆయిల్ తయారవుతుంది మనకి. ఈ సన్ఫ్లవర్స్ సూర్యుడి డైరెక్షన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట, తిరుగుతూ ఉంటాయి అవి. అంటే సూర్యుడు ఈస్ట్లో ఉంటే ఈస్ట్, వెస్ట్లో ఉంటే వెస్ట్, అలా డైరెక్షన్స్ మారుస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి వీటిని సూర్యకాంతి పూలు అని అంటారు. ఈ పూలలో మధ్యలో సెంటర్లో విత్తనాలు ఉంటాయన్నమాట. ఆ విత్తనాల నుంచి మనకి సన్ఫ్లవర్ ఆయిల్ తయారవుతుంది. ఈ తోటలో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు గమనించండి, ఈ రోడ్ల పక్కన కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఏరియాస్లో. చూసారా, ఈ చుట్టూ ఉన్న ఎల్లో పెటల్స్ మధ్యలో సెంటర్లో ఉంది కదా పెద్ద కాయిన్ లాగా, దాంట్లోనే ఉంటాయి విత్తనాలు. ఆ విత్తనాల్లో పప్పు ఉంటుందన్నమాట. ఆ పప్పు ఆయిల్ కంటెంట్ ఉంటుంది, దాని నుంచి ఆయిల్ తీస్తారు. దాన్నే మనం సన్ఫ్లవర్ ఆయిల్ కింద వంటింట్లో యూస్ చేస్తాం.